మంత్రి సత్యకుమార్ యాదవ్ సంతకం ఫోర్జరీ చేయటం కలకలం రేపుతోంది. శ్రీ సత్యసాయి జిల్లా తనకల్లులో ఈ ఘటన జరిగింది. నకిలీ ట్రాన్స్ఫర్ ఆర్డర్ కాపీని తయారు చేసిన తండ్రి కొడుకులు గంగాద్రి, వేణును పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులను రిమాండ్ కు తరలించారు. కడప రిమ్స్ లో స్టాఫ్ నర్స్ గా పనిచేస్తున్న రమణమ్మ ట్రాన్స్ఫర్ కోసం ప్రయత్నించారు. ఈ క్రమంలో ఆమె భర్త జయచంద్ర బంధువైన గంగాద్రికి విషయం చెప్పారు. తనకు మంత్రి సత్యకుమార్ తెలుసని గంగాద్రి నమ్మించారని బాధితులు తెలిపారు. నర్సు భర్త నుంచి 1 లక్ష వసూలు చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. కొడుకు వేణు సాయంతో నకిలీ ట్రాన్స్ఫర్ ఆర్డర్ తయారు చేసి వాట్సాప్ ద్వారా జయచంద్రకు గంగాద్రి పంపారని గుర్తించారు. ట్రాన్స్ఫర్ కాపీ నకిలీదని అధికారులు తెలిపారు. దీంతో తనకల్లు పోలీసులకు బాధితులు ఫిర్యాదు చేశారు. తనకల్లు పోలీస్ స్టేషన్ పరిధిలో చీకటి మానపల్లి అనే గ్రామంలో జయచంద్ర అనే వ్యక్తి ఉంటాడు. ఆయన భార్య రమణమ్మ గాలివీడులో ఏఎన్ఎంగా వర్క్ చేస్తూ ఉంటుంది. పక్కలో ఉండే కౌలేపల్లికి చెందిన గంగాద్రి స్నేహితుడు. అయితే ఈయన భార్య ఏఎన్ఎంగా గాలివీడులో పనిచేస్తూ ఉంది. తనకల్లుకు రావడం పోవడం చాలా ఇబ్బందిగా ఉంది కాబట్టి ఆమెను ఏ విధంగా అయినా తనకల్లుకు ట్రాన్స్ఫర్ చేయించుకోవాలని చెప్పేసి గంగాద్రిని అప్రోచ్ అవుతాడు. గంగాద్రి ధర్మవరం పోయినప్పుడు మినిస్టర్ సత్యకుమార్ సార్ దగ్గర ఒక ఫోటో తీసుకుంటాడు. సార్ రిక్వెస్ట్ చేసుకొని ఆ ఫోటో చూపించి, నాకు మినిస్టర్ గారు చాలా ముఖ్యము, నేను ఆయనతో చెప్పించి నీ భార్య ఏఎన్ఎం గాలివీడు నుంచి తనకల్లుకు ట్రాన్స్ఫర్ చేపిస్తానని ఆశ చూపిస్తాడు. అయితే ఊరికే చేయడు, డబ్బులు కావాలా అంటాడు. ఎంత అంటే 1 లక్ష రూపాయలకు ఒప్పందం కుదుర్చుకొని ఈ గంగాధరి కొడుకు వేణు, ఇతను ఇంటర్మీడియట్ చదివింటాడు. ఏఐ టూల్ చాట్ జీపీటీలో రమణమ్మ యొక్క డీటెయిల్స్, సత్యకుమార్ సార్ యొక్క పేరు పెట్టేసి తనకల్లుకు ట్రాన్స్ఫర్ ఆర్డర్ కాపీ జనరేట్ చేయమంటాడు. గంగాధరి తీసుకుపోయి జయచంద్రకి ఇస్తాడు. ఇది మీ భార్యకు ట్రాన్స్ఫర్ అయిపోయింది, పోయి జాయిన్ కావచ్చు అని. వాళ్ళు దాన్ని నమ్మి జాయిన్ కావడానికి పోతే ఇది డూప్లికేట్, ఫేక్ అని తెలుస్తుంది. మంత్రి సత్యకుమార్ యాదవ్ సంతకం ఫోర్జరీ చేయడం కలకలం రేపుతోంది. ఇది శ్రీ సత్యసాయి జిల్లా తనకల్లో జరిగింది. అయితే నకిలీ ట్రాన్స్ఫర్ ఆర్డర్ కాపీని తయారు చేసిన తండ్రి కొడుకులు ఇద్దరు గంగాద్రి, వేణుని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే ఈ ఘటనకి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి రామాంజనేయులు అందిస్తారు. రామాంజనేయులు, చెప్పండి, స్టాఫ్ నర్స్ గా పనిచేస్తున్న రమణమ్మకి సంబంధించి ఆర్డర్ కాపీ మీద ఫోర్జరీ సంతకం జరిగింది. మరి దీనికి సంబంధించి రమణమ్మ ఏం చెబుతున్నారు? ఏఐ టెక్నాలజీతో ఏకంగా మంత్రి సత్యకుమార్ సంతకాన్ని ఫోర్జరీ చేసి నకిలీ ఆర్డర్ కాపీని సృష్టించి ఆమె బంధువైన రమణమ్మకు మరి ఈ విషయాన్ని తెలియజేసి ఆర్డర్ కాపీ ఇచ్చారు. అయితే ఈ ఆర్డర్ కాపీ తీసుకెళ్లి జాయిన్ కావడానికి ప్రయత్నించిన రమణమ్మకు దిమ్మ తిరిగే షాకు గురైంది. అయితే ఇది నకిలీ ఏఐ సహాయంతో టెక్నాలజీతో తయారు చేసిన నకిలీ ఆర్డర్ కాపీ అని అధికారులు తెలియజేశారు. ఆ పైన అధికారులు కూడా వీటి మీద ఆరా తీసి ఎవరు దీన్ని తయారు చేశారు, మరి నీకు ఎవరు ఇచ్చారు అనే దాని మీద రమణమ్మ చెప్పడంతో తమ బంధువులైన వేణు, గంగాద్రి అనే వ్యక్తులు తండ్రి కొడుకులు ఇది తమకు అందజేశారని, తాము ఆర్డర్ కావాలి, ఇట్లా బదిలీ సహాయం కావాలని చెప్పేసి అడిగితే దాంతో వీళ్ళు ఒక నకిలీ ఆర్డర్ కాపీని సృష్టించి నాకు ఇచ్చారని చెప్పేసి ఆమె తెలియజేశారు. అందుకోసము 1 లక్ష రూపాయలు డబ్బులు కూడా ముట్ట చెప్పినట్టు ఆమె రమణమ్మ తెలియజేస్తుంది. అయితే మంత్రి సత్యకుమార్ తనకు బాగా తెలుసని, అక్కడ ఆయన అనుచరులతో తనకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయని చెప్పేసి రమణమ్మని నమ్మించిన ఈ తండ్రి కొడుకులు ఇద్దరు కూడా మరి ఆమెతో డబ్బులు తీసుకున్నట్లు కూడా పోలీసుల విచారణలో తేలింది. అయితే ఈ విషయానికి సంబంధించి ఒక రమణమ్మకే ఇలాంటి ఆర్డర్ కాపీ ఇచ్చారా, లేకపోతే మరిన్ని వీళ్ళు ఆర్డర్ కాపీలు నకిలీ సృష్టించి ఇతరులకి ఎవరికైనా ఇచ్చారా అనే దాని మీద పోలీసులు ప్రస్తుతం విచారణ చేస్తున్నారు. వాళ్ళనైతే నిన్ననే రిమాండ్ కి తరలించారు. మరి ఈ విషయం మీద పోలీసులు మరింత లోతుగా విచారణ చేపట్టారు. సుధా. రైట్ రామాంజనేయులు, థ్యాంక్ యూ.